ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు కొంతమందికి కేటాయించారు. అయితే కొన్ని ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పదవులు ఎవరికి వస్తాయి ఏంటి అనే ఎదురుచూపులతో ఇప్పుడు ఒక లిస్ట్ అయితే బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇంటెలిజెన్స్, మీడియా, ప్రోగ్రామ్ కమిటీ, రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ ఈ పదవులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులకి ఎవరు అయితే బెస్ట్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇస్తారా అనేది కూడా చూడాలి. గతంలో అయితే వైఎస్ఆర్సీపీ కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకు మాత్రమే ఆ పదవులు ఇచ్చి వాళ్ళని అందలం వేశారన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చి అందలం వేస్తుందా, లేదంటే కరెక్ట్ గా బాధ్యత రహితంగా వాళ్ళైతే దానికి అర్హులు, వీళ్ళైతే ఆ పదవిని ఖచ్చితంగా వాళ్ళకి పదవులు ఇస్తుందా అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది. అయితే కొన్ని అనేక వర్గాల నుంచి ఇంటెలిజెన్స్, మీడియా, ప్రోగ్రామ్ కమిటీ, రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ మరియు ఐవీఆర్ఎస్ కాల్ సమాచారం తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ కొంతమంది పేర్లను అయితే పరిగణించారు. మరి అందులో ఇప్పుడు మనం కొంతమంది పేర్లను ఇక్కడ చూస్తాం. వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. వీళ్ళు ఎన్నిక అవ్వారు అని కూడా తెలుస్తుంది. ఇంతకు వాళ్ళు ఎవరు ఏంటో ఒకసారి డీటెయిల్ గా చూసుకున్నట్లయితే టీడీపీ బోర్డు చైర్మన్ గా బిఆర్ నాయుడు పేరు అయితే కనిపిస్తుంది. ఆక్వా బోర్డు చైర్మన్ మంతెన రామరాజు, ఏపీఎస్ఆర్టీసీగా దేవినేని ఉమామహేశ్వరరావు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తుంది. కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జగన్మోహన్ రాజు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బ్రహ్మచౌదరి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, ఉడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా శివప్రసాద్ పేరైతే గట్టిగా వినిపిస్తుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ పీతల సుజాత పేరైతే తెలుస్తుంది. ఇక ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు, ఏపీ ఐఐసి చైర్మన్ గా యార్లగడ్డ వెంకట్రావు పేరు అయితే గట్టిగా వినబడుతుంది. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా సోమ వీర్రాజు పేరైతే చాలా మంది రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక మహిళా ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అచంట సునీత, ఈమె ఆల్మోస్ట్ ఎన్నికై అవకాశం ఉంది. లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ గా బండారు హనుమంతరావు కూడా ఎన్నికై అవకాశం ఉంది. మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంఎస్ బైగ్, ఇక స్వచ్ఛ ఆంధ్ర కమిషన్ చైర్మన్ గా తేజస్విని పొడిపాటి, ఈవిడ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఐటీ ఎంప్లాయీకి ఎంత పేరు కాంచిందో అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఐటీ సెక్టర్ ఒకటి నిర్వర్తించినప్పుడు టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న టైంలో ఈమె కూడా ఒక కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. సో ఆవిడ స్వచ్ఛ ఆంధ్ర కమిటీ చైర్మన్గా ఎన్నికై అవకాశం ఉంది. ఉర్దూ అకాడమీ చైర్మన్ ఖాదర్ బాషా, మార్క్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గా కిమిడి నాగార్జున పేరు కూడా వినిపిస్తుంది. ఇక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బుచ్చిరామ ప్రసాద్ పేరు అయితే వినిపిస్తుంది. సాఫ్ కార్పొరేషన్ చైర్మన్ గా దామచర్ల సత్య, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా రాయపాటి అరుణ జనసేన పార్టీలో కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు. సో ఆవిడ జనసేన సభ్యురాలు. ఆవిడ గతంలో చాలా గట్టిగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ ఎవరు ఏమన్నా కూడా ఊరుకునేది లేనట్టుగా ప్రత్యర్థులను అయితే ఏరిపారేసింది. ఇక రాయపాటి అరుణ చాలా స్ట్రాంగ్గా ఉమెన్ అని చెప్పి పేరుగాంచింది కాబట్టి ఆవిడకి ఈ పోస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ రీజనల్ చైర్మన్గా కేకే చౌదరి పేరు వినిపిస్తుంది. ఉత్తరాంధ్ర ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా కోరాడ రాజబాబు, ఉభయ గోదావరి జిల్లా ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా బలహాల బాబ్జీ, సింహపూర్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా భూలక్ష్మి పేరు అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్టీ కమిషన్ చైర్మన్గా వెంకటప్ప పేరు వినిపిస్తుంది. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గొట్టుముక్కల రామరాజు ఎన్నికే అవకాశం కనబడుతుంది. ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ అనిమిని రవినాయుడు తను సెలెక్ట్ అయ్యేటట్టే ఉన్నారు. ఇంకా కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా మన్నవ మోహన్ కృష్ణ, మరోవైపు మాల కార్పొరేషన్ చైర్మన్ పంతనాని నరసింహప్రసాద్, కురుబా నుంచి అయితే రాగుల ఆనంద్, యాదవ్ కమిటీ యాదవ్కి అయితే నాగేశ్వర యాదవ్ సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్గా చింతకాల విజయ్ పేరైతే గట్టిగా వినిపిస్తుంది. చింతకాల విజయ్ వాళ్ళ డాడీ అయ్యన్న పాత్రుడు ఇప్పుడు ప్రస్తుతం ఏపీ స్పీకర్గా పనిచేస్తున్నారు. సో ఒకే కుటుంబం నుంచి ఒక పెద్ద పోస్ట్లో స్పీకర్గా అయ్యన్న పాత్రుడు అయితే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చింతకాయల రవికి వచ్చే అవకాశం ఉందన్నమాట. మరోవైపు టూడా దివాకర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. నుడా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు గట్టిగా వినబడుతుంది. ఏపీ పోలీస్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్గా మాండ్రా శివానంద్ రెడ్డి పేరు అయితే చాలా స్ట్రాంగ్ అయితే వినబడుతుంది. ఇక ఏపీ సీట్ కార్పొరేషన్ చైర్మన్గా కర్రోతు బంగారాజు తను ఎన్నికై అవకాశం ఉంది. ఎస్టీ కార్పొరేషన్గా దారు నాయక్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఉమెన్ కమిషన్గా సుగుణమ్మ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ మాదక కార్పొరేషన్గా ఉండవల్లి శ్రీదేవి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండే అక్కడ తనకి నచ్చక కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ తను సంతృప్తిగా లేకపోవడం వల్ల ఆ పార్టీలో పదవి ఉన్నా కూడా దానికి రాజీనామా చేసి టీడీపీలో చేరినటువంటి ఉండవల్లి శ్రీదేవికి టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇంకా అందు గురించి తనకి ఇంకా ఏదైనా ఒక పోస్ట్ ఇవ్వాలని తనని సంతృప్తి పరచాలని పార్టీ ఆలోచించినట్లుంది. అందులో భాగంగానే ఎస్సీ మాదిగ కార్పొరేషన్కి అయితే ఆవిడ సెలెక్ట్ అవ్వడం జరిగింది.
లేపాక్షి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆలం నరసానాయుడు తనకి వచ్చే అవకాశం ఉంది. కాపు కార్పొరేషన్ చైర్మన్గా వడ్రానం హరిబాబు నాయుడు అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుల కమిటీ సభ్యులైతే కంటమనేని రవిశంకర్. సో కంటమనేని రవిశంకర్కి ఆల్రెడీ మీడియా ఛానల్స్ చాలా ఉన్నాయి. సో తెలుగు వన్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా తనే హ్యాండిల్ చేస్తున్నారు. తనకి వచ్చే అవకాశాలు అయితే కూడా కనబడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ సలహా కమిటీ కొండయ్య చౌదరి పేరైతే వినిపిస్తుంది. సో అతను కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ 45 మంది దాదాపుగా 45 మంది పేర్లు అయితే ఇక్కడ వినబడుతున్నాయి. మరి ఎవరెవరికి వస్తాయి ఏంటనేది కన్ఫామ్ లేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూద్దాం, ఇంకొన్ని రోజుల్లో వీళ్ళ పేర్లు కన్ఫామ్ అవుతాయి. వీళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. టీడీపీ పార్టీ ఎవరు పదవిని స్వీకరిస్తారో, ఎవరు ఇక్కడ నుంచి తప్పిపోతున్నారో, వీళ్ళ బదులు ఇంకెవరు వస్తారో, ఇక ఇటువంటి పరిణామాలు అయితే తెలుగుదేశం పార్టీలో త్వరలోనే మనకు అన్ని అర్థమయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.